హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రాజు యువ వికాస్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు రాజు యువ వికాస్ స్కీమ్ కింద 4 లక్షల రూపాయల వరకు అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది. మనం దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరి లోన్కి ఎలిజిబుల్ అవుతారు, ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. విషయానికి వెళ్ళినట్లయితే ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ స్కీమ్కి సంబంధించింది బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 18 నుంచి 55 వరకు ఏజ్ లిమిట్ ఉందన్నమాట. ఎస్సీకి ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 21 నుంచి 55 వరకు ఉందన్నమాట. ఈ ఏజ్ గ్యాప్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం కొత్తదే పెట్టండి. కొత్తదైనా పాతదైనా పెట్టుకోవచ్చు, కానీ మ్యాక్సిమం కొత్తదే పెట్టండి. క్యాస్ట్ సర్టిఫికేట్కి వచ్చేస్తే అందరూ కొత్తదే పెట్టండి, పాత ఎవరు పెట్టకండి. మ్యాక్సిమం కొత్తది పెట్టడానికి ట్రై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పర్ కాన్స్టిట్యున్సీకి ఒక నియోజకవర్గానికి 4,000 నుంచి 5,000 అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని సెలెక్ట్ చేస్తారనమాట. దీనికి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ మ్యాండేటరీ అన్నమాట. రేషన్ కార్డ్ ఎవరికైతే లేదో వాళ్ళ స్కీమ్కి ఎలిజిబుల్ కారన్నమాట. అప్లికేషన్ డేట్ మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు ఉంటుంది. ఈ డేట్ మధ్యలో మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద మనకు 4 లక్షల వరకు అయితే లోన్ ఇవ్వనున్నారనమాట. ఈ లోన్ కింద 50 నుంచి 80% వరకు మనకు సబ్సిడీ కింద పోతుందన్నమాట. 1 లక్ష లోన్ తీసుకుంటే దానికి 80% సబ్సిడీ ఉంటుంది అనమాట. మిగతా 20% ఏదైతే ఉంటుందో అది మనం పే చేసుకోవాలి. 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు 70% సబ్సిడీ వస్తుంది. మిగతా 30% ఏదైతే ఉంటుందో అది మనం పే చేసుకోవాలి. 4 లక్షల లోన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు 60% సబ్సిడీ వస్తుంది. మిగతా 40 ఏదైతే ఉంటుందో 40% అది మనం సెల్ఫ్గా పే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 లక్షల లోన్ తీసుకున్నాం. 3 లక్షల లోన్ తీసుకున్నప్పుడు సబ్సిడీ ఎంత పోతుంది? 1,80,000 సబ్సిడీ గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట. అయితే మనం సెల్ఫ్ చేసుకోవాల్సింది 1,20,000 ఏదైతే ఉంటుందో అది మనం కట్టుకోవాలి. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్టయితే ఆల్ తెలంగాణ యూత్ అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదనమాట. ఏపీ వాళ్ళు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. తెలంగాణ స్కీమ్ కాబట్టి తెలంగాణ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మీరు హోమ్ పేజ్కి అయితే వెళ్తారన్నమాట. కొద్దిగా కిందకి ఇలా స్క్రోల్ చేయగానే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజు యువ వికాస్ స్కీమ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే కొద్దిగా కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, క్యాస్ట్ ఎస్సీయా బీసీయా ఎస్టీయా దేనికి సంబంధించిన వాళ్ళు దానిపైన క్లిక్ చేసుకోవాలన్నమాట. నా అయితే బీసీ ఉందన్నమాట. నేను బీసీ పైన క్లిక్ చేస్తున్నాను. మీరు ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. ఇక్కడ మన నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ 2 ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఎంటర్ చేసుకున్న తర్వాత బెనిఫిషియరీ టైప్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇండివిజువల్ క్లిక్ చేసుకోవాలన్నమాట. టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయం రకం ఏదైతే ఉందో ఇది బ్యాంక్ లింక్ స్కీమ్స్ కింద క్లిక్ చేసుకోవాలి. సెక్టార్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ సెక్టర్, యానిమల్ హస్బెండరీ, మీరు దేనికి సంబంధించి ఈ లోన్ అప్లై చేస్తున్నారో ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అగ్రికల్చర్ పెడుతున్నాను నేను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ స్కీమ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ సంబంధించిన దాంట్లో మీరు దేని గురించి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ టేబుల్ కోట్స్ ఆయిల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఏ దానికైతే అప్లై చేస్తారో దానిపై క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ గో పైన క్లిక్ చేసుకోవాలన్నమాట. క్రిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మన డిస్టిక్ ఏదైతే ఉందో అక్కడ మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ డిస్టిక్ వస్తుందో ఆ డిస్టిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
అన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అనమాట. తెలంగాణకు సంబంధించి ఏ డిస్ట్రిక్ట్ వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ మండల్ ఏదైతే ఉంటుందో ఆ మండల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పంచాయత్, మీ ఏ పంచాయత్ కిందకి వస్తుంది. కొన్ని అయితే సేమ్ విలేజ్ ఉంటాయి, కొన్ని అయితే పక్క విలేజెస్ ఉంటాయి. ఏదైతే ఉంటుందో ఆ సంబంధించిన పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ విలేజ్ అయితే ఇక్కడ విలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. విలేజ్ నేమ్ క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయగానే మనం ఇంతకుముందు ఫస్ట్ పేజ్లో సెలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. అది ఒకసారి చూసుకోండి. యూనిట్ కాస్ట్, మీరు ఎంతైతే లోన్కి అప్లై చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది 1,00,000 అప్లై చేస్తున్నాం మనం. ఇప్పుడు 1,00,000కి ఎంత పడుతుంది, ఎంత సబ్సిడీ వస్తుంది, మనం 2 lakhs చూపిస్తారు ఇక్కడైతే. మినిమం 2 lakhsకి ఎంత సబ్సిడీ వస్తుంది. 2 lakhs లోన్ తీసుకుంటే మనం ఇప్పుడు 1,40,000 అయితే సబ్సిడీ వస్తుంది అనమాట. బ్యాంక్ లోన్ అయితే 60,000 ఏదైతే ఉందో అది మనం బ్యాంక్ లోన్ పే చేసుకోవాలన్నమాట. టోటల్ యూనిట్ కాస్ట్ 2 లక్షలు. 2 లక్షల లోన్కు 1,40,000 సబ్సిడీ పోతుంది. 2 లక్షల లోన్ వచ్చిన తర్వాత మనం ఒక 60,000 కట్టుకుంటే సరిపోతుంది అనమాట. లోన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అదే 2 లక్షలు ఉంది, ఇంత వచ్చింది. ఒకవేళ 4 లక్షలు ఉందనుకో, 4 లక్షల లోన్కి మనం 2,40,000 అయితే ఏదైతే ఉందో అది సబ్సిడీ కింద పోతుంది అనమాట. 1,60,000 మనం బ్యాంక్కి లోన్ రూపంలో కట్టుకోవాలన్నమాట. 4 లక్షలు మనం లోన్కి అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మన బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ కంప్లీట్గా మీకు ఎలా ఉంటుందో పాన్ కార్డులో సేమ్ అలాగే పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. కొంచెం కింది స్క్రోల్ చేసిన తర్వాత మీ ఫాదర్ లేదా హస్బెండ్, లేడీస్ అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయాలి, లేదంటే మీ ఫాదర్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలన్నమాట. చేసిన తర్వాత కొంచెం కింది స్క్రోల్ చేయగానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ఎన్ పెట్టాలి. ఎస్ఎన్ పెట్టిన తర్వాత సాధారణ సర్టిఫికేట్ నెంబర్, డిజేబుల్ టైప్ అయింది, పర్సంటేజ్ ఎంత, మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఒకవేళ లేదనుకో నో అని పెట్టేసుకోవచ్చు అనమాట. జెండర్, మీ జెండర్ స్త్రీ అయితే స్త్రీ, మేల్ అయితే పురుషులు అయితే మేల్ పెట్టుకోవచ్చు. అర్బన్ రూరల్, మీరు గ్రామీణ పట్టణంలో ఉంటారా అని చెప్పేసి అర్బన్ రూరల్ ఏది ఉంటుందో సెలెక్ట్ చూసుకొని పెట్టుకోవాలన్నమాట. క్యాస్ట్ ఏదైతే ఉంటుందో మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ సేవ సర్టిఫికేట్ నెంబర్ అన్న మీ సేవ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీ క్యాస్ట్లో నేమ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే కింద ఇక్కడ నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. మీ సబ్ క్యాస్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఎంతవరకు ఉంది, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇల్లేటర్, మీరు చదువుకోకపోయినా పర్లేదు ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. 10th ఫెయిల్ అయిన వారు, 10th పాస్, ఇంటర్ పాస్ అయిన వారు, ఫెయిల్ అయిన వారు, డిగ్రీ పాస్ అయిన వారు, ఫెయిల్ అయిన పీజీ, 8th క్లాస్, అసలు ఏం చదువుకోకపోయినా పర్లేదు ఈ స్కీమ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీ సేవ ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇన్కమ్లో ఎలా అయితే నేమ్ ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ వయసు ఏదైతే ఉంటుందో ఏజ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ యాన్యువల్ ఇన్కమ్, సంవత్సరానికి మీరు ఎంత సంపాదిస్తున్నారు ఈ యాన్యువల్ ఇన్కమ్ వేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఇంకేదన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆక్యుపేషన్, వృత్తి ఏదైతే ఉందో ఇక్కడ మీకు సంబంధించిన వాటిలో వృత్తి పెట్టుకోండి. మీ ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మ్యాక్సిమం అందరూ అదర్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అదర్స్ పెట్టుకోండి. ఈ వల్నరబుల్ గ్రూప్స్ అని ఉంది కదా, దీంట్లో కూడా మ్యాక్సిమం అదర్స్ పెట్టుకోండి. దీంట్లో ఉన్న వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం లేదంటే అదర్ పెట్టుకోండి. ఇక్కడ మీ డోర్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత అడ్రస్ మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగనే అడ్రస్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. ఆ ఫోటో సైజ్ ఎంత ఉండాలి, 50 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలన్నమాట. ఈ సైజులో ఉంటే మాత్రమే ఇది తీసుకుంటుందన్నమాట, లేకపోతే ఫైల్ని రిజెక్ట్ చేస్తుంది. పాన్ కార్డ్ ఫోటో కూడా ఒకటి అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న 2 బాక్సెస్ పైన యాక్సెప్ట్ క్లిక్ చేసి ప్రివ్యూ అని క్లిక్ చేయాలి. ప్రివ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఫామ్ అయితే మనం ఒకసారి చూసుకోవచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని ఒకసారి చూసుకొని ఫర్దర్గా
అప్లికేషన్ కొట్టగానే అప్లికేషన్ సబ్మిట్ అయితే పోతుంది అన్నమాట. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మనకి వీళ్ళు ఎలాంటి ప్రూఫ్ అయితే ఇవ్వట్లేదన్నమాట. ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ ఏం రావట్లేదు. మీరు ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కనుక్కోవాలనుకుంటే బీసీ వెల్ఫేర్ హెల్ప్ లైన్ నెంబర్కి ఇక స్క్రీన్ పైన ఇస్తాను. ఈ నెంబర్కి కాల్ చేసి మన ఫర్దర్ డీటెయిల్స్ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఏప్రిల్ 5 తర్వాత మీ అప్లికేషన్ అనేది అండర్ ప్రాసెసింగ్ వెళ్తుంది.